అదృశ్యమైన విద్యార్థి మృతదేహం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో లభ్యమైంది. వారం రోజుల క్రితం మిస్సింగ్ అయిన స్టూడెంట్ డెడ్ బాడీ లభించడంతో పోలీసులు పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే మృతదేహం తమ కుమారుడి కాదని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఆసుపత్రి వద్ద తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. అటు హాస్టల్ వార్డెన్ ఆసుపత్రి వద్దకు రాకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అల్లూరు జిల్లా కొయ్యూరు ఏపీఆర్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థి వంతాల మనోజ్ 2 వారాల క్రితం అదృశ్యమయ్యాడు. తాజాగా మంప సమీపంలో విద్యార్థి మృతదేహం లభ్యమైనట్టు తెలుస్తోంది. మృతదేహం వివరాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు. మాది పాడేరు, అల్లూరు సీతారామరాజు జిల్లా. మా అబ్బాయి వంతాల మనోతేజ్ అనే అబ్బాయి 10th క్లాస్ జాయిన్ చేశాను. 5th క్లాస్లో జాయిన్ చేశాను సార్. ఇప్పటికి 5th క్లాస్, ఇది 10th క్లాస్. కానీ మా అబ్బాయి కనిపించట్లేదు అని ఒక 24 గంటలు దాటిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇస్తే హడావుడిగా మేము కారు వేసుకొని బయలుదేరాం. తల్లిదండ్రులు ఇద్దరు మా బామరులతో బయలుదేరి ప్రిన్సిపల్ యాజమాన్యానికి అడిగితే మా అబ్బాయి ఎలా తప్పాడు అంటే మీ అబ్బాయి ఇలాగ ఎవరికి చెప్పబెట్టకుండా వెళ్ళిపోయాడు అంటే, మరి మీరు ఏం చేస్తున్నారు? సిబ్బంది అంతా వాచ్మెన్ లేరు, ఎవరు లేరు, ఎలాగెళ్ళిపోతాడు? అందరూ ఉండి ఎలాగెళ్ళిపోతారు? వాళ్ళని అడిగితే మేము లేము అంటున్నారు. మాకు ఎలాగా మా బాధ ఎవరితో చెప్పుకోవాలి? అంతా అయిన తర్వాత ఎంక్వైరీ చేస్తాను అన్నారు. మా తరపు నుంచి మేము ఎంక్వైరీ చేసాం, వాళ్ళ తరపు నుంచి వాళ్ళు ఎంక్వైరీ చేసాం. స్టార్టింగ్ మేము 24 గంటలు రాకముందు మేము ఇక్కడ రాకముందు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చారు. 14వ తారీఖు డేట్ అని చెప్పి. అది ఎంతవరకు న్యాయం? 23వ తారీఖు ఎస్ఐ గారు ఫోన్ చేసి డెడ్ బాడీ దొరికిందని చెప్పారు. ఆ బాడీ మాది కాదని చెప్పిన వినకుండా హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత కూడా మాది కాదన్న వేరే న్యూస్ ఛానల్స్కి ఎలా ఇచ్చారో ఏమి ఇచ్చారో మాకు తెలియదు. కానీ ఆ బాడీ ఏదో రోడ్లో దొరికింది, ఈ అబ్బాయే చనిపోయిందని అలా ఎలా నిర్ధారిస్తారో నాకు తెలియదు. మేమైతే మా ముందే పోస్ట్ మార్టం జరగాలి, కంపల్సరీగా మా ముందే పోస్ట్ మార్టం జరగాలి. ఎస్ఐ గారి మీద మాకు నమ్మకం లేదు, కంపల్సరీ పోస్ట్ మార్టం మా ముందే జరగాలి. అసలు ఏం జరిగింది బాబు? అసలు మీ అబ్బాయి కనబడలేదని కంప్లైంట్ ఇచ్చాని చెప్తున్నారు కదా, అసలు ఎన్నో తరగతి చదువుతున్నాడు, ఏంటి అసలు విషయం? మా అల్లుడు 10వ తరగతి చదువుతున్నాడండి. సుమారు 5 సంవత్సరాల నుంచి అదే స్కూల్లో చదువుతున్నాడు. అయితే మీ అబ్బాయి చెడు వ్యసనాలకి ఇలా పాడైపోతున్నాడు, అలా పాడైపోతున్నాడని ఒక రోజు పేరెంట్స్కి పిలిస్తే సరే తీసుకెళ్ళిపోతామంటే, లేదు 2 నెలలు మీరు ఉంచండి అని ప్రిన్సిపలే డిమాండ్ చేసి ఒప్పించి మీరు 2 నెలలు జాగ్రత్త చూసుకుంటామని చెప్పి ఈరోజు కనబడట్లేదు.